ఘనత తెచ్చినా అదే, అవమానం తెచ్చినా అదే, శాపవచనం పలికినా అదే, ఆశీర్వచనం పలికినా అదే, శుభం పలికినా అదే, అశుభం పలికినా అదే. నాలుక అదుపు లేకుండా ఊరికే వ్యర్థ ప్రేలాపన ప్రేలితే దేహము రోగగ్రస్తమైపోతుంది. నాలుక అదుపులో ఉండి సౌమ్యుడై ఉండి కాస్త నాలుక దేవుని వాక్యాల చేత తడుపబడితే సర్వ శరీరమునకది ఆరోగ్యమని సామెతల గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మొత్తం లేఖనాలు ఉన్న వాటిని బట్టి నేను చెప్పా, అందులోనే ఆరోగ్యం ఉంది, అందులోనే రోగం కూడా ఉందని. ఈ నాలుకని మనం వాడే తీరును బట్టి మనం ఫలితాలు చూడగలుగుతాం. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెడుతుంది అన్నాడు. నిజమే, నాలుక చిన్న అవయవమే అయినప్పటికీ మన శరీరం అంతటికి మాలిన్యం కలుగజేసేంత గొప్ప శక్తి దానికి ఉంది. శరీరానికి మురికంటించాలన్నా, శరీరం పవిత్రంగా కాపాడుకోవాలన్నా వేరే వేరే వాటిని కాదు, ముందు సాధన చేయాల్సింది నాలుకని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో చెప్తా. సాతాను ఆదాము హవ్వల్ని దెబ్బతీయడానికి ఉపయోగించింది నాలుకనే, మరి ఏ అవయవాన్ని కాదు. ఇది నిజమా అని మాట్లాడినప్పుడు వాడు దేన్ని ఉపయోగించాడండి? హవ్వ దగ్గరికి వచ్చి మానవ జాతి ఆరంభంలో పాపం అనేది ప్రవేశించడానికి ఉపయోగపడిన అవయవం నాలుకే. అందులో వాడు సర్పంలోకి ఎంటర్ అయ్యాడు, దానికి 2 నాలుకలు. అర్థమైందా? సర్పానికి 2 ఉంటాయి, నాలుక చీలికగా ఉంటుంది. గమనించారా మీరు? ఏం సర్పం అయి ఉంటుంది అంటే ఏం పాము? అక్కడికి పోయినాక మనం దేవుణ్ణి అడుగుదాం. ఓకే, ఆ పాము ఏం పాము అనే పరిశోధన పక్కన పెడదాం. ఇప్పుడు ఒకటైతే కన్ఫాము, 2 నాలుకలు. పాము మొత్తం చూడండి, అదంతా వేరు, దాని నాలుక డిఫరెంట్. దాని స్పెషల్ ఏంటంటే నాలుకే. సర్పం మొత్తంలో స్పెషల్ నాలుక. ఆ నాలుకని బయటికి తీయటం, అది 2 పాయలుగా ఉండటం, 2 రకాల తత్వాలకు అది ఒక సాదృశ్యంగా ఉంటుంది. నాలుక డేంజర్ అనమాట. దాని నాలుక కూడా బయటికి తీసి అలాగ అంటా ఉంటే అది వికృతంగా, వికారంగా, అదొక భయానకంగా కనపడేది సర్పం. సర్పం మామూలుగుంటే ఏముండదు, అది నాలుక బయటికి తీస్తూ ఉంటే అది డేంజర్ అనిపిస్తూ ఉంటుంది. ఆ నాలుకయే మానవ జాతిలో పాపం ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ వాడబడిన అవయవం. అందుకే సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేస్తూ ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టింది అది, సర్పపు నాలుక. ఈ కొంతమంది మొరటు భాషలో తిడతారు, ఆమెది పాము నాలుక, వాడిది పాము నాలుక అంటారు. అంటే 2 నాలుకల ధోరణి, అటు చెబుతాడు ఇటు చెబుతాడు, ఒక మాట ఉండదు, ఏముండదు, 2 నాలుకలు. ఏమండి, ఒక జోక్ ఒకటి ఉంది సంఘంలో, జోక్ అన్నమాట. ఎందుకులే ఇప్పుడు టైం చాలదు కానీ మనకి. సో నాలుక ఈ సీరియస్నెస్ పోతుంది మళ్ళీ, అందుకని దీన్ని నేను వేరేది ఏమి ఎత్తను, ఇది మేజర్ కాబట్టి దీన్నే హైలైట్ చేసి చెప్తున్నానే. నీ ఇల్లు శుభప్రదంగా వర్ధిల్లాలి, ఫ్యామిలీలో సమాధానం ఉండాలంటే నాలుకే. ఒకసారి ఒక దైవజనుడు చెప్పగా విన్నాను నేను, ఆయన వ్యక్తిగత జీవిత అనుభవంలో. నాలుకను అదుపులో పెట్టుకోలేని కుటుంబాల్లో శాపం ఎలా ఏలుబడి చేస్తుంది. అది క్రైస్తవ కుటుంబం అయినా సరే, భార్యాభర్త ఇద్దరు ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే బాగా ముగ్ధులైపోయి ప్రసంగం అయినాక, అయ్యగారు ఈరోజు మీరు ఇక్కడ తినటానికి లేదండి, మాది పెద్ద ఇల్లు, మా ఇంట్లోనే తినాలి, మా ఇంట్లోనే బస చేయాలి, అయ్యగారు రావాల్సిందని మహాపట్టు పట్టారంట. పాపం ఆయన ఇంతసేటు బ్రతిమలాడుతున్నారు, కారు కూడా తీసుకొచ్చారు, అఫీషియల్గా ఉన్నారు. సరే పొద్దున్న నుంచి తిండి లేకుండా ఉపవాసంతో ఉన్నాను, కాస్త ఏదన్నా మంచిగా చూసుకుంటారని ఆశపడ్డాడు. పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు అంతా తిప్పి గది గది చూపిస్తున్నారంట. చాలా సంవత్సరాల క్రితం విన్నాను నేను ఇది, ఆయన మెసేజ్లో చెప్తే. గది గది తిప్పి చూపిస్తూ ఉన్నారు.
ఇల్లు పెద్ద ఇల్లు, చాలా గదులు ఉన్నాయి, మొత్తం నలుగురే, 2 పిల్లలు, భార్య భర్త. ఆ రూము ఈ రూమ్ అని ఏదో పేర్లు ఉంటాయి కదా, ఆ రూముల పేర్లు అన్నీ చెప్పి, ఈ డబుల్ బెడ్రూమ్ అన్నయ్య, ఇది డ్రెస్సింగ్ రూమ్, డ్రాయింగ్ రూము, డైలాను, అది ఇది కిచెన్ రూము, అన్ని గదులన్నీ చూపిస్తూ ఉన్నారు. ఆకలైన వాడికి ముందు తీసుకెళ్ళక ముందు అన్నం కదా పెట్టాలి, అది పట్టించుకోవట్లేదు. ముందు ఆ ఇల్లు వైభోగం చూపిస్తున్నారు. ఇతనికి నకనకలాడుతుంది. సరే ఇక ఆకలి అవుతానే మొహమాటాన్ని, మరి ఏం చేస్తావు, ఆకలి అవుతుంది, ముందు అన్నం పెట్టిన అండగా. సరే అవునమ్మా బాగుంది, ఇది ఈ రూమ్ అని, బాగుంది బ్రదర్ బాగుంది. సరే అంతా తిప్పినాక చాలాసేపు అయింది పాపం, పాస్టర్ గారు ఇంతదాకా మెసేజ్ చెప్పారు, భోంచేస్తారు తొందరగా ఫుడ్ రెడీ చేసే. ఎంత నిమిషంలో చేసాను అని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి, ఒక పెద్ద టేబుల్, దాని మీద చాలా ఉన్నాయి బేర్చి, సౌండ్ కదా చాలా ఉన్నాయి. మంచిగా ఏం తప్పులేదు, ఏముంది, ఆశీర్వాదం మంచిదే. కానీ గది గది చూపిస్తున్నప్పుడు, గది గది చూస్తుంటే ఆయనకి ఏ గదిలోకి తొంగి చూసినా మరణం, శాపం, ఇది వినపడుతుందంట. వాళ్ళేమో గదిని చూపించి ఆనందపడుతున్నారు, ఈయనేమో కంగు తింటున్నాడు. దైవ సేవకులు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. మరి కొంతమంది ఓవర్ చేస్తారులే, అవి నమ్మకూడదు. కొంతమంది ఏదన్నా తేడా ఉన్నా కూడా గుండె పగిలిపోయే మాటలు చెప్పరు. నేనైతే ఇంతవరకు ఎవరికి చెప్పాల. ఏ ఇంటికి వెళ్ళినా ఏదన్నా తేడా కనపడ్డా నేనే ప్రార్థన చేసి వస్తా సైలెంట్గా. కొంచెం తేడా ఉంది ప్రభా, జ్ఞాపకం చేసుకో, బిడ్డలకి ఏ కీడు కలగకుండా కాపాడాయని దేవునికి అప్పచెప్పి, కొద్ది జాగ్రత్త ప్రేయర్ చేసుకోండి అని చెప్పి హెచ్చరిక చేసి వస్తా. కొంతమంది అమ్మ అట్లా కాదు, కళ్ళు మూసుకొని చీకటి కనపడుతుందంట. ఓ దైవజనుడు దేవా చేశాడు పెద్ద ఆయన, కళ్ళు మూసుకుంటే చీకటే కనపడే దేవుడికైనా అని బెదరగొట్టడం. కొంతమందిని ఇంట్లోకి వచ్చి కళ్ళు మూసి తీక్షణంగా చీకటి కనపడుతుంది, అంతా చీకటే ఉందంట. ఎవడు కళ్ళు మూసినా చీకటే కనపడుద్ది, కళ్ళు మూస్తే ఎవడికి వెలుగు కనపడదు. ఎదుటి వాళ్ళని బెదరగొట్టే తత్వం అది రైట్గా. కొంతమంది అలాగ భయపెట్టి, అబ్బో ఇంట్లో తేడా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని గందరగోళం చేసేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో వాళ్ళని మనీ మైండెడ్గా తిప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి నమ్మకండి, మోసపోతారు. అట్లాంటివి నమ్మొద్దు. కొంతమందికి నిజంగానే కొన్ని చూపిస్తాడు. అది చూపించినప్పుడు యథార్థవంతులైతే వాళ్ళే మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ శోధనలను బంధించి ఆ ఇంటిని ఆశీర్వదించి బయటకు వచ్చేస్తారు. దేవునికి మహిమ. ఈయన గది గది చూస్తూ ఉంటే అందులో ఈ శాపం కనపడుతుంది. వాళ్ళేమో బాగానే కళకళలాడుతూ ఉన్నారు, మంచిగా అంతా బాగానే ఉంది. ఏంటిరా, నేనేమన్నా డిస్టర్బ్ అవుతున్నానా, ఈయనకు అర్థం కాల. సో టోటల్గా మొత్తం మీద టేబుల్ దగ్గరికి వెళ్ళారు. పిల్లలు కూర్చున్నారు, భర్త కూర్చున్నాడు, ఆమెమో వడ్డిస్తుంది. ఆ పాత్రల్లో ఆ కిచెన్లోకి వెళ్ళి అవి తీసుకొచ్చి వడ్డిస్తాం. ఫస్ట్ భర్తకు వడ్డించింది, దైవజనుడికి వడ్డించింది, భర్తకు వడ్డించింది, పిల్లలకు వడ్డించింది. ఫుడ్ పెడతా ఉంటే ఆయన కూర వేసుకొని తిన్నాడు. వేసుకొని 2 ముద్దలు కలుపుకొని తినేసి పెద్దగా కేకేసాడంట, అబ్బా అని. అదిరిపోయింది, మామూలు లేదు అన్నాడు. మిగిలిన వాళ్ళకి జస్ట్ ప్లేటుల్లో అన్నమే పెట్టింది, ఇంకా కూర ఇల్లే. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ గిన్నె అవతలికి వెళ్ళి ఎత్తి టపామని పగలగొట్టి రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి పెట్టమని డోర్ వేసిందంట. డోర్ వేసి పట్మని కొట్టిందంట డోర్. ఈయన కంగు తిన్నాడు, ఫుడ్ కాదు కంగు తిన్నాడు. ఇతను అబ్బా అని ఎందుకు అన్నాడో, ఆమె ఎందుకు పెటామని డోర్ పగలగొట్టిపోయిందో, లోపల పోయి గడి ఎందుకు పెట్టుకుంది పాప ఈయనకు అర్థం కాదు. ఈ కొంపలో ఎప్పుడు ఇంతే అనుకుంటా అతను కూడా, భర్త కూడా లేచి అక్కడే చేయి గడిగేసి ఆవేశంగా అతను గదిలోకి వెళ్ళి ఆయన కూడా డోర్ ఇసిరి కొట్టేసి లోపల కూర్చున్నాడంట. నన్ను పిలిచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అటు పోయి ఆమె డోర్ బాధింది, ఇటు పోయి ఇటు డోర్ బాధాడు అని పిల్లలకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ కూర వేసుకొని హాయిగా కలుపుకొని తింటున్నారంట.
రే పిల్లలు, నాన్న ఇటు పోయాడు, అమ్మ అటు పోయింది, ఏందిరా మీరు తింటున్నారంటే, మీరు కూడా తినండి అంకుల్, లేకపోతే మీ కడుపు మాటిద్ది అన్నారంట. మీరు కూడా తినేసేయండి అంకుల్, లేకపోతే మీకు మాటిద్ది. మా ఇంట్లో ఇది రోజు మామూలేగా. అందుకే మేము ఇప్పుడు తినకపోతే నిద్ర రాదు అంకులు, అందుకే మేము తింటాం. మరి మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారంటే, వాళ్ళకి ఎప్పుడు అలుగుడు పోయిద్దో అప్పుడు వస్తారంట. అలుగుడు ఎప్పుడు పోయిద్దిరా, అది మధ్యరాత్రికి పోవచ్చు, తెల్లారినాక పోవచ్చు, లేదా మరుసటి రోజు కూడా ఉండొచ్చు. వాళ్ళు చెప్పేటప్పుడు దడపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆహ్వానించిన వాళ్ళు అలిగిపోతే అన్నం ఎట్ట తింటాడండి దైవజనుడు? పిల్లలు తింటా ఉన్నారు, వాళ్ళు చెబుతున్నారు తినండి అంకులు, ఏముందిలే కానీ తినండి అంకులు పాపం అంటున్నారు. పిల్లలు జాలి పడుతున్నారు సేవకుడి మీద. సరే మీరు తినండిరా అని చేయగొడుక్కుని ఆయన పాపం లేచి వెళ్ళి, ఆయన గది కూడా చూపించలా, ఆ హాల్లో సోఫా ఉంటే ఆ సోఫా మీద పండుకున్నాడు. పండుకొని ఆకలి దంచేస్తా ఉంది. ఏం చేస్తాడు ఇక, ఆకలి కూడా ఎటుపోయిందో. ఆ సోఫా మీద పండుకొని, ఏంది ప్రభువా, ఏదో ఆర్భాటంగా కనపడ్డారని వస్తే మొత్తానికి ఎండిందిగా ప్రభువా, ఏంటి పరిస్థితి అని పాపం ఆయన బాధగా దేవుని వైపు చూస్తే, అప్పుడు దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడు ఆయనతో. చూసావా, నేను ముందే చెప్పాను కదా, ఇది వీళ్ళ తత్వం అన్నాడట. వీళ్ళు వెలిచూపులకు అలా కనపడతారు కానీ వీళ్ళ లోపలి తత్వాలు అవి. బయట చూసే వాళ్ళకి కళకళలాడుతున్నట్టు హడావిడిగా కనపడతారు కానీ కుటుంబంలో సమాధానం లేదు. దేవుని వాక్యం వింటారు, మాటలు వింటారు, విన్నట్టుగా ఉంటారు, భక్తుల్లా కనబడతారు కానీ వాళ్ళ హృదయాలలో దేవుని మాటకు స్థానం లేదు. అంటే నా మాటకి విలువ లేదు, నా మాటల్ని సీరియస్గా తీసుకోరు. నాలుకల్ని కత్తుల్లాగా వాడుకొని ఆ నాలుకలతో యుద్ధాలు చేసుకొని కుటుంబంలో సమాధానం లేకుండా శాపాన్ని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టారు. ఇక్కడ మరణకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా కొద్ది దినాల్లో ఘోరమైన పరిస్థితులు ఈ కుటుంబం చూసే అవకాశం ఉంది అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకే నేను రెండు చూపించాను నీకు. పాప ఆమెతోనే అట్లనే ప్రార్థన చేసుకొని పండుకున్నాడు. తెల్లారి నాకు వచ్చారు బయటికి వచ్చి, అన్నయ్య వందనాలు అన్నయ్య, వందనాలు అన్నయ్య, భోజనం చేశారు అన్నయ్య. భోజనం సరే కానీ రాత్రి ఎందుకమ్మా నువ్వు వెళ్ళావు అన్న. ఈలోపు ఆడు తలుపు తీసుకొని భర్త వచ్చాడు. పాష్ గారు ప్రైజ్ లేడండి, ప్రైజ్ లేడయ్యా, ప్రైజ్ లేడు. బ్రదర్ భోజనం చేశారా? ఏం మాట్లాడాల, తిన్నానా లేదా, ఏం మాట్లాడితే కడుపు మండిపోతుంది. ఆకలి మంట కాదు, హృదయంలో మంట. సరే నేను తిన్నానో లేదో తర్వాత చూద్దాంలే కానీ తర్వాత విషయం అది. నువ్వు తిని అబ్బా అంటమేంది, ఆమె గిన్నె పగలు కొట్టి పోవటం ఏంది, అసలు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు, ఏం జరిగింది అసలు నాకు ఇంతవరకు అర్థం కాలేదు, ముందు ఆ మొక్క చెప్పండి తర్వాత చెబుతాను. అప్పుడు చెప్పింది, లేకపోతే చూడన్నయ్య ఎన్నిసార్లు కూరలు చేశానో నేను ఎప్పుడు మెచ్చుకోడు, ఆ పని మనిషి చేసేది చూడు, ఆమె ఎప్పుడు చేసేటప్పుడు మాత్రం అబ్బా అంటాడు. ఇప్పటికి ఎన్నోసార్లు అన్నాడు. నాకు బాధ ఏదా అన్నయ్య, నాకు బాధ ఏదా, నేను చేసినప్పుడు మెచ్చుకోవచ్చు కదా, మెచ్చుకోడు. అందుకనే అంటే పని మనిషిని మెచ్చుకున్నాడని గిన్నె పగలగొట్టి పోయింది మహాతల్లి. అప్పుడు చెప్పాడనమాట, నేను చెప్తున్నాను ఇంకా కొద్ది రోజుల్లో మీ ఇంట్లో ఒక కీడు కలిగే అవకాశం ఉంది, ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇంట్లో నాకు మీరు గది గది చూపిస్తున్నారు కానీ దేవుని సన్నిధి కనపడలేదు నాకు. ఈ ఇంట్లో దురాత్మలు కనపడుతున్నాయి నాకు. దేవుని సన్నిధి కనపడలేదు, ఈ ఇంట్లో దురాత్మలు కనపడుతున్నాయి నాకు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలని పేరే కానీ
మీ దగ్గర దేవుడు ఆశించే ఆత్మీయత అనేది లేదు, భక్తి అనేది లేదు. కానీ మీరు అన్నీ మామూలుగా చేస్తుంటారు. మామూలుగా ప్రార్థన చేస్తున్నట్టుగా, ఏది ప్రార్థనకి వెళ్తున్నట్టుగా, ఏదో చందా వేస్తున్నట్టుగా, పాస్టర్లు కనపడితే భక్తుల్లాగా కనపడుతున్నట్టుగా కనపడుతున్నారు. కానీ నిజంగా దేవుని సన్నిధిని గృహంలో నిలుపుకునేంత ఆత్మీయత, ఆ విధమైన భక్తి, అలాంటి స్పర్శ నాకు కనపడలేదు. ఎందుకంటే మీలో ఆ తత్వం కనపడింది, నాకు అదుపు లేదు. ముఖ్యంగా మీ నాలుకలు తేడాగా ఉన్నాయి, మీ మాటలు, మీ ప్రవర్తన టోటల్గా దేవుని మాటను మీరు గౌరవించట్లేదు. కాబట్టి దురాత్మలు ఏలుబడి చేస్తున్న ఇంట్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యాలే జరగబోతున్నాయి. మర్యాదగా మారు మనసు పొంది సరి చేసుకుంటారా? సరే, లేకపోతే నేను చెప్పింది జరిగింది. నేనేమో చిన్న సేవకుండాని మీరు నన్ను ఇట్లా తృణీకరించవచ్చు, ఏముందిలే ఆడిది ఏముందిలే అని. నాకేదో అన్నం పెట్టకుండా పోయారని నేను మిమ్మల్ని అంటలా. నాకు నిజంగా దేవుడు చెప్పింది చెప్తున్నా. మారు మనసు పొంది మర్యాదగా మీ నాలుకల్ని దూషణకు వాడకుండా, ద్వేషానికి వాడకుండా, అసహ్యమైన పదజాలాలకు వాడకుండా మారు మనసు పొంది మీరు, మీ పిల్లలు, కుటుంబం కలిసి కుటుంబంలో కృతజ్ఞత స్తోత్రాలు వినబడేటట్లు జాగ్రత్త పడండి. స్తోత్రం చెప్పకయ్యా, వింటున్నావా? ఏం వినబడేటట్టు? కృతజ్ఞత స్తోత్రాలు, స్తుతి ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, దేవుని వాక్యం వినబడేటట్టు జాగ్రత్త పడండి. ఆ వాక్యము, ఆయన వాక్కు మిమ్మల్ని ఏలేటట్టు, ఆ మాటలను అనుసరించి బ్రతకడానికి మీ జీవితాల్ని లోపరుచుకునేటట్టు మీరు జాగ్రత్త పడితేరా శుభప్రదంగా వర్ధిల్లుతారు. ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి, దేవుని సన్నిధి వస్తుంది. లేకపోతే పేరుకే మీరు దేవుని బిడ్డలు, కానీ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది అవి. మీరు అర్జెంటుగా నేను చెప్పిన పనులు చేయకపోతే, ప్రార్థనా బలిపీఠమును ఏర్పరచుకొని మారు మనసు పొంది కుటుంబం అంతా కలిసి ఏకమై ఈ చెడు నడతని దిద్దుకొని, అతనికి నాలుక స్పీడు, నీకేమో అతని మీద అనుమానాన్ని బట్టి నువ్వు 4 మాటలు అంటావు, అతని 4 తొందరని బట్టి అతను 4 మాటలు అంటాడు. మీ ఇద్దరు శాపగ్రస్తులుగా ఉన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. టోటల్ ఈ ఫ్యామిలీయే పేరుకి పెద్ద కుటుంబం, డబ్బున్న కుటుంబంలా కనపడుతుంది, కానీ ఈ కుటుంబంలో దేవుడు, ఆయన ఆశీర్వాదం, ఆయన సన్నిధి, ఆ శుభం అనేది ఇందులో కనపడట్లేదు నాకని చెప్పి హెచ్చరిక చేసి వచ్చేసాను అన్నాడు ఆయన మెసేజ్లో. కత్తుల్ని వాడినట్టు నాలుకల్ని వాడుకుని స్తుతించాలి, స్తోత్రించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ప్రోత్సహించాలి, ప్రశంసించాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రస్తుతించాలి, సాటి వారిని ప్రోత్సహించాలి. నాలుకని అవకాశమైనంత వరకు దేవుని స్తుతి కొరకు వాడాలి. నాలుకని అదుపు చేసుకోవటాన్ని సాధన చేయాలి. అది తేలికైన పని కాదు. టోటల్ బాడీ మొత్తానికి కనబడకుండా మురికి తగిలిస్తుంది. అదే జారత్వానికి కారణం, అదే మనం చాలా వరకు రోగాల బారిన పడటానికి కారణం, అదే కుటుంబాలు శాపంతో మునిగిపోవడానికి కారణం, అదే. కొన్ని కుటుంబాలు ఉంటాయి నోరు అస్సలు కుదరదు, భర్త నోరు అదుపు ఉండదు కొన్ని కుటుంబాల్లో, భార్య నోరు అదుపు ఉండదు కొన్ని కుటుంబాల్లో, పిల్లల నోరు అదుపు ఉండదు కొన్ని కుటుంబాల్లో, ముసలోళ్ళ నోరు అదుపు ఉండదు కొన్ని కుటుంబాల్లో. ఏదో మాట్లాడేస్తారు, మొత్తం కుటుంబం అంతా గందరగోళం, గోల 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 గోల. కాదంటారా? ఇది చిన్న మ్యాటర్ అని ఎప్పుడు తీసి, చిన్న 4 కదా, అందుకని చిన్న మ్యాటర్ అని చాలామంది బుక్ అయ్యారు. పొరపాటును కూడా దాన్ని చిన్నగా అంచనా వేయొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. చిన్న మ్యాటర్ కాదు, ఇది వెరీ డేంజర్ విషయం. ఉన్నదంతా కూడా అక్కడే ఉందని చూపించాను నేను. కాదని చెప్పగలవాను? సర్వ శరీరమునకు మాలిన్యం అంటించేది అదే అన్నాడు. అంటే సర్వ శరీరంతో నువ్వు చేసే సమస్త పాపాలకు ఏదో ఒక విధంగా నాలుక కారణం అవుతుందని చెప్పకనే చెప్పాడు దేవుడు. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి?
ఘనత యందును పరిశుద్ధత యందును ప్రతివాడు తన తన ఘటమును కాపాడుకొనుట ఎరిగి ఉండుట ఏ దేవుని చిత్తము అన్నాడు. ఈ ఘటం మొత్తంలో దేన్ని నంబర్ 1గా ముందు సాధన చేయాలయా? నోటికి కళ్ళము పెట్టుకొనకుండా తనను తాను మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే. చూడండి, కళ్ళకు గంతలు కట్టుకోమనలా, చెవుల్లో దూదులు పెట్టుకోమనలా, ఓన్లీ నాలుకనే చూపించాడు. నాలుక, నోటికి కళ్ళం పెట్టుకోకుండా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సాధన చేయాలి, దాన్ని ఎరిగి ఉండాలి.